హలో అండి అందరికీ ఈరోజు మినపప్పుతో వడియాలు పెట్టుకుందాము. గుండు పప్పుతో, పొట్టుపప్పు అయినా సరే బాగుంటుంది, గుండు పప్పు అయినా బాగుంటుంది. పొట్టుపప్పు అయితే కడగడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా గుండు పప్పు అయితే ఈజీగా ఉంటుంది. వర్షాకాలంలో కూరలు అవి వండుకోవడానికి టమాటా కర్రీ, టమాటాలో కానీ వంకాయ కూరలో కానీ వేసుకొని వండితే చాలా చాలా బాగుంటాయి ఈ వడియాలు. అందుకని ఇలా పెట్టుకుందాము. ఇంతకుముందు వీడియోలో నేను స్టీల్ ప్లేట్లో ఎలా వడియాలు పెట్టుకోవాలో చూపించాను. స్టీల్ ప్లేట్లో కూడా ప్లేట్కి ఆయిల్ కానీ పిండి కానీ ఏమీ అప్లై చేయకుండా పెట్టినా సరే ఈజీగా ఊడి వచ్చేస్తాయి. మనం పిండి రుబ్బుకునేలానే ఉంటుందండి. పిండి అనేది చక్కగా రుబ్బుకోవాలి. మంచిగా నురగ వచ్చేంత వరకు వచ్చేలా, పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా గారెల పిండిలాగా రుబ్బుకోవాలి. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా ఇలా మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు రుబ్బిసుకోవాలి. ఆ రుబ్బిన పిండిని వెంటనే అలా వదలొద్దు. మనం ఎప్పుడైతే వడియాలు పెట్టుకుందాం అనుకుంటామో అప్పుడే మిక్సీకి వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచొద్దు, ఉంచితే పిండి అనేది పులిసిపోతుంది. ఇలా రుబ్బుకున్న వెంటనే ఒక కవర్లో పెట్టేసుకుంటే ఎండ బాగా వస్తే ఒక రోజంతా ఎండబెడితే సరిపోతుంది, ఎండిపోతాయి. ఇలా ఒక కవర్ కట్ చేసుకొని నీట్గా ఒక్కొక్కటిగా తీసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ లాగా తీసి పెట్టుకోవాలి. చేతికి తడి చేసుకుంటూ మనం పిండి ముద్ద అనేది తీసుకోవాలి. ఇలా చూసారు కదా, ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెడితేనే బాగుంటాయి. పెద్దగా పెడితే కూరలో మనం వేసేసరికి ఉడికేసరికి ఇంకా సైజ్ అనేది పెద్దగా అయిపోతుంది. వడియాలు ఇష్టపడే వాళ్ళు అయితే తింటారు పెద్ద పెద్దగా. చిన్న చిన్నవి అయితే బాగుంటాయి, ఉడికేసరికి ఎలాగో ఉబ్బిపోతాయి, కొంచెం సైజు పెరుగుతుంది కాబట్టి. నేను ప్లేట్లో పెట్టాను, కవర్లో పెట్టాను. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వడియాల కూర అయితే చాలామంది ఇష్టపడతారు, పిల్లలు పెద్దవాళ్ళు కూడా. ఇలా ఒక కవర్లో పెట్టేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనం ఇవి సంవత్సరం 6 నెలల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు, అంత బాగుంటాయి. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసి ఇంకా ఎండలో పెట్టాలి. మీకు పైకే తీసుకెళ్ళి పెట్టుకునే అవకాశం ఉంటే ముందుగానే పైకి తీసుకొని వెళ్ళి పెట్టవచ్చు, బిల్డింగ్ పైకి. నేనైతే కింద పెట్టుకున్న తర్వాత తీసుకొని వెళ్ళాము. చూసారు కదా, 2 ప్లేట్లు ఒక కవర్ నిండా పెట్టేసి ఎండలో పెట్టేసామండి. ఎగిరిపోకుండా బరువుకి ఏమన్నా రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. సాయంత్రం వరకు ఎండిపోతాయి మనకి. చాలా చాలా బాగుంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చూసారా, నాకు సాయంత్రం కల్లా ఎండిపోయి ఈ విధంగా రెడీ అయిపోయేవి. నేనైతే ఇవి ఒక డబ్బాలో వేసి ఉంచుకుంటా. ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు చేసి పెడతా. మా ఇంట్లో అయితే వడియాల కూర ఇష్టంగానే తింటారు. వంకాయలో వేసుకుంటా, టమాటా కూర చేస్తా, ఉట్టి వడియాల చారు కూడా చేస్తాను. చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. చిన్న చిన్నగా పెట్టుకుంటా నేనైతే. ఇలా చిన్న చిన్నగా ఉంటేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు. వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.